ఒకప్పుడు మురుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవలోకాన్ని కంపింపచేశాడు. దేవతలు, ఋషులు అందరూ అతని అఘాయిత్యాలకు బాధపడుతూ శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. భక్తుల రక్షణ కోసం విష్ణువు స్వయంగా యుద్ధానికి దిగాడు. వేల సంవత్సరాల పాటు మురుడుతో ఘోరమైన యుద్ధం జరిగింది. కాని మురుడి బలం అంత తేలికగా తగ్గలేదు. యుద్ధం అనంతరం శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో మురుడు నిద్రిస్తున్న విష్ణువును సంహరించటానికి ప్రయత్నించాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి అవతరించింది. ఆమెనే ఏకాదశీదేవి. ఆ దేవి ఒక్క క్షణంలోనే మురుడిని సంహరించింది. విష్ణువు మేల్కొని ఆ దేవిని ఆశీర్వదించారు. ఆమె కోరిన వరం ఒక్కటే, ఈ రోజున నన్ను భక్తితో పూజించేవారికి పాప విమోచనం కలగాలి. విష్ణువు ఆమెకు ఏకాదశి అనే నామం ఇచ్చి ఈ రోజు వైకుంఠద్వారం తెరుచుకుంటుందని ప్రకటించారు. అందుకే ఈ పవిత్ర దినం వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది.